దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు యూదుల అధికారి అయినటువంటి నీకోదేముతో పలికినటువంటి మాటలను మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు. యేసయ్య మరి ఆ నీకోదేము, ఆ పరిసయ్యుడు, మరి శరీర సంబంధమైనటువంటి విషయాలపై మనసు ఉంచినటువంటి వాడు, అక్షరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ పరిసయ్యుడు, మరి ఆయనను క్రీస్తు ప్రభుల వారు హెచ్చరిస్తున్నారు. శరీర మూలముగా పుట్టినది దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని మరి పొందుకోలేవు అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇదిగో, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని క్రీస్తు ప్రభుల వారు నిశ్చయంగా చెప్పుచున్నానని ఆ యొక్క నీకోదేముతో దేవుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ నీరు దేనికి సాదృశ్యముగా ఉంటుంది అంటే నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉంటుంది. ఆ వాక్యము, మరి వాక్యము ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే క్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి ఆయన వచ్చాడు. ఆ వాక్యమే మరి జీవాహారముగా మనకు అనుగ్రహించబడింది. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యూదులతో చెబుతూ ఉన్నాడు, ఇదిగో పరలోకము నుంచి మరి మీ పితరులకు తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి మన్నాను వారు భుజించారు, అయినా వారు చనిపోయారు. కానీ ఈ జీవాహారమును, ఈ జీవాహారమైనటువంటి నా శరీరమును, నా మాటలను మీరు భుజిస్తే మీరు నిత్య జీవము గలవారవుతారంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఇదిగో నన్ను పంపిన తండ్రి ఒకనిని ఆకర్షించితేనే గాని ఎవ్వడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధించబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన వినిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆయనే దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని చూచినటువంటి వాడని ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. అంతేకాదు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనకు మరి బోధిస్తేనే కానీ నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించలేము. ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను అంగీకరించలేము. ఆయన యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఈ రోజు నీవు విశ్వసిస్తున్నావా? ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తూ ఉన్నావా? నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నావా? ఆయనను ప్రభువుగా, రాజుగా, రక్షకుడిగా నీ హృదయం అనేటువంటి సింహాసనము పైన అభిషేకించావా? జీవాహారమును నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. మరి ఈ జీవాహారము తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా. అలనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు అరణ్యములో
మన్నాను తిన్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి మన్నా. మోషే ద్వారా దేవుడు మన్నాను వారికి కురిపించాడు. వారు తిన్నారు, కానీ చనిపోయారు. అయితే ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. హల్లెలూయా! దేవుని వాక్యము జీవాహారం. క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ఆయన అర్పించబడ్డాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. హల్లెలూయా! మరి ఏ విధంగా నీవు నేను ఆయనను భుజించగలం? ఆయనను భుజించడం అంటే ఆయన మాటలను గైకొనడం, ఆయనను ప్రేమించడం, ఆయనతో మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడం. హల్లెలూయా! ఇదిగో నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. హల్లెలూయా! అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. వారింకా ఆ శరీరానుసారమైనటువంటి విషయాల్ని ఆలోచిస్తున్నారు. పరలోక సంబంధమైన విషయాలు ఆయన బోధిస్తూ ఉంటే, మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి వారు ఆలోచిస్తున్నారు. ఆయన పరలోక విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన తన శరీరం అనగా మరి ఆయన మనకు అనుగ్రహించేటటువంటి జీవవాక్యములు, ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుని ప్రత్యక్షత, ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుని పరిశుద్ధాత్మ. హల్లెలూయా! అంతేకాదు, ఇదిగో మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఆయన రక్తం త్రాగడం ఏమిటి? నీవు నేను ఆయన రక్తాన్ని ఏ విధంగా త్రాగగలం? ప్రియులారా, రక్తములో జీవమున్నది. హల్లెలూయా! రక్తము మరి మన దేహమునకు ప్రాణమైనది అనగా ఆయన జీవములో, ఆయన ప్రాణములో మనం పాలిభాగస్థులం కావడమే. హల్లెలూయా! ఆయన జీవంలో మనం పాలు పంచుకొనడమే ఆయన రక్తాన్ని త్రాగడం. హల్లెలూయా! ఆ జీవం నీలోనికి నాలోనికి రావాలంటే ఇదిగో నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత నీవు నేను చూపినప్పుడు ఆ జీవము మనలోనికి వస్తూ ఉంది. ఆయన అనుగ్రహించేటటువంటి జీవం. హల్లెలూయా! ఆయన నామమందలి విశ్వాస మూలముగా నేను జీవిస్తున్నానని నీవు నేను భక్తుడైనటువంటి పౌలు వలె సాక్ష్యం చెప్పగలం. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము నయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. చూసారా పిల్లరా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారి యందు ఆయన నిలిచి ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. అనగా నీవు నేను ఆయన మాటలు గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన యందు నిలిచి ఉంటే నీవు నేను మరి ఆయన జీవంలో ఫలించు వారంగా ఉంటాం. యేసయ్య అన్నాడు కదా, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. హల్లెలూయా! అనగా క్రీస్తు ప్రభుల వారి చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నప్పుడే మనము ఆయనలో ఫలించే వారంగా ఉంటాం. ఆయన జీవంలో పాలిభాగస్థులం అవుతాం. హల్లెలూయా! మరి ఇది ఎలాగూ సాధ్యమవుతుంది అంటే, ఇదిగో ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. హల్లెలూయా!
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, నీవు ఒకవేళ ఆయనలో నిలిచి ఉండాలని నీకు ఆశ కలిగి ఉంటే నీవు ఆయనను ప్రేమిస్తావు. వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. నన్ను ప్రేమించిన వాడు నా మాట, నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి మాట. హల్లెలూయా. యేసయ్య పలికినటువంటి మాటలు. ఈరోజు నీవు వాక్యము చేత శుద్ధీకరించబడుతున్నావా? నీటి మూలముగా నీవు జన్మించావా? క్రీస్తు ప్రభుల వారి చిత్తాన్ని జరిగించడానికి తీర్మానం చేసుకున్నావా? ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుందాం. క్రీస్తు ప్రభుల వారి యందు నిలిచి ఉందాం. ఆయన శరీరము తిని, ఆయన రక్తమును త్రాగి, అనగా ఆయనతో సహవాసము గలవారమై, ఆయన జీవములో పాలిభాగస్థులమై జీవితాం. ఇదిగో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! క్రీస్తు ప్రభుల వారు, తండ్రి అయినటువంటి దేవుడు మన యొద్ద నివసించడానికి వారు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలను గైకొందాం, ఆయనలో నిలిచిందాం, ఆయన జీవంలో పాలిభాగస్థులమవుదాం, ఆ నూతన జన్మ అనుభవంలోనికి నడిపించబడదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. నీటి మూలముగా, మీ వాక్య మూలముగా ప్రభువా మేము జన్మించి నూతన జన్మ అనుభవంలోనికి నడిపించడానికి వాక్యమయ్యినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి చేత మా హృదయాలు శుద్ధీకరించబడి క్రీస్తు ప్రభుల వారి ఆ నిత్య జీవంలో మేమందరం పాలిభాగస్థులమై కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ అందరినీ కుటుంబాలను మీరు దర్శించండి ఆయన. కుటుంబంలో మీ సంతోషము, మీ సమాధానము, మీ నిత్య జీవము, మీ నూతన జీవమును దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల విషయం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా, కల్వరి శిలువలో మీరు పొందిన గాయముల చేత, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదయ్యా. అవును యేసయ్యా, మీరు మా అపరాధముల నిమిత్తం మీరు నలగగట్టబడ్డారు, మా దోషముల నిమిత్తం మీరు గాయపరచబడ్డారు. మా సమాధానార్థమైన శిక్ష మీ మీద పడింది యేసయ్యా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, అట్టి స్వస్థత మా ప్రియ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా, మరి కృంగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి ప్రభా. బలహీనులకు బలమును అనుగ్రహించండి, సొమ్మసిలిన వారికి బలం అనుగ్రహించు దేవుడవు నాయన, మీకు వందనాలు. బిడ్డలు మరి మీ వైపు సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. నూతన బలం చేత నింపి, మీ నూతన ఆత్మ చేత బిడ్డలను నింపి బలపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.